గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివాను. మీరు వెళ్ళిపోతున్నారు బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్ గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? నీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాథ? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో? అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. అమూల్య అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తాను? ఇలా పళ్ళుతూ వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా, నువ్వురా. నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడ పొద్దు పొద్దు నుంచి పచ్చికొడి తింటాడు మామ. అరే నీకెట్లా తెలుస్తారా ఇవన్నీ? ఐ లైక్ గాసిప్స్ మామ. Anybody know the simple answer? ఐ డోంట్ నో సార్. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా. నైటే పోసుంటారు. వాళ్ళందరూ అంతా భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేను ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీక్తారు. వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దుడ్డుకు పోయినావా? ముడ్డి కడుక్కున్నావా? కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా? ఏందా నువ్వు ఇది? మామా ఈ కొబ్బరి నూనె మామా? అది కాదరా, కడ్రా వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మామ? లేదు మామ, ఆట కూడా తెలవాలి. కుక్కని కొట్టాడు కొట్టారు కదా మామ. నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్ గానే కొట్టాడు మామ. అన్నా ప్యాస్ దాలో. ఠీకే ప్యాస్ దాలో అంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోడు చేసినట్రా కెప్టెన్? వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్ పోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. ఈసారి నా మొహం చేసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడు వస్తున్నాను? ఎవడా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదంకుల్. ఆంటనీ, ఆంథనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవరా వాడు? ఎలక్ట్రీషియనా? ఎందుకు ఓడకాలు కలుపుకో తాగుతానుక పెట్టాయి. దువ్వనుందా సార్?
ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అతిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయట. వీడో రానా దగ్గుబాటు, వీనికో లీడర్షిప్ క్వాలిటీస్. డిటెక్టివ్ ఫోన్ మనం ఫస్ట్ నుంచి అనుకున్న అమ్మాయిరా ప్రవళిక. ఇప్పుడే ప్రవీణ్ గాంతో నిలిచిపోయిందంట మామ. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మో చూసి చెప్పమా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చో లేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. ఏమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతా అందరు కదా. కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. ఆన్ సైడ్ పోతున్నావంట. రేయ్ రేయ్, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైడే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? బతువే నువ్వు ఖానా షేక్. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మహా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు, అంతే కదా. నువ్వు కావాలయ్యా. ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా, డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజా పెంచుతూ ఉంటారు అంతే. మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. మా అమ్మ గుర్తొచ్చింది. ఐమ్ సో సారీ. ఆంటీకి మా అమ్మకి ఏం కాలే, జస్ట్ కాకినాడలో ఉందంతే. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్.